ద టిప్పింగ్ పాయింట్, హౌ లిటిల్ థింగ్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ బై మాల్కమ్ గ్లాడ్వెల్ యొక్క బుక్ సమ్మరీ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ బుక్లో మనం ఏం తెలుసుకోవచ్చు అంటే ఐడియాస్, ప్రోడక్ట్స్ అండ్ బిహేవియర్స్ ఇవన్నీ కూడా ఒక వైరల్ ఇన్ఫెక్షన్ లాగా స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. ఫస్ట్ కొంతమంది పీపుల్కే ఇది ఇన్ఫెక్ట్ అవుతుంది, కానీ సడన్గా తిరిగి చూసేసరికి ఇది ఒక ఎపిడమిక్ లాగా మారిపోతుంది. దీనికి ఒక గ్రేట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే హష్ పపీస్ యొక్క షూస్. మిడ్ 1990s వీటిని అవుట్డేటెడ్ అని అనుకునేవాళ్ళు, కానీ సడన్గా ఇది ఒక ఫ్యాషన్ మస్ట్ హ్యావ్ లాగా చేంజ్ అయింది. సేల్స్ కూడా 30,000 నుంచి 2 మిలియన్ పేర్స్కి వెళ్ళిపోయింది జస్ట్ 2 yearsలో మాత్రమే. కానీ ఇది అన్నిటికీ ఏంటి కారణం అని అంటే కొంతమంది ఎవరైతే మ్యాన్హాటన్లో ఉన్నారో వాళ్ళు దీన్ని మళ్ళీ కూల్గా అనిపించేలాగా చేశారు. అండ్ ఈ కంపెనీ నిజం చెప్పాలంటే ఈ ట్రెండ్ని స్టార్ట్ కూడా చేయలేదు, జస్ట్ ఇది ఒక ఆర్గానిక్ లాగా గ్రో అయింది, లైక్ వైరస్ లాగా. అలాగే సోషల్ ఎపిడమిక్స్ అన్నిటికీ కూడా ఒక ప్యాటర్న్ ఉంది. ఈ వైరల్ అవుట్బ్రేక్స్ అన్నిటికీ ఒక్కొక్కసారి చిన్న చిన్న ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ కూడా ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి, అది కూడా ఎంత ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుందో అని చెప్పేసి. లైక్ మనకి కోల్డ్ వస్తూ ఉంటుంది వింటర్ సీజన్స్లో. ఎందుకు చాలామందికి అదే టైంలో కోల్డ్ వస్తుంది? ఎందుకంటే అదే టైంలో ఇమ్యూనిటీ సిస్టమ్స్ అనేటివి పీపుల్ దగ్గర చాలా తక్కువగా ఉంటాయి. అలాగే ఇలాంటి టిప్పింగ్ పాయింట్స్ కూడా, సోషల్ ఎపిడమిక్స్ కూడా కొన్ని క్రూషియల్ పాయింట్లోనే స్ప్రెడ్ అవుతాయి. అలాగే అక్కడ టిప్పింగ్ పాయింట్ దగ్గర నుంచి ఇక చాలా అన్స్టాపబుల్గా అవుతాయి. సో మనం గ్రాఫ్ చూసుకున్నట్టయితే అప్పటి వరకు చాలా స్లోగా గ్రాడ్యువల్గా గ్రోత్ పెరుగుతూ ఉంటుంది, కానీ సడన్గా ఒకటేసారి అది బూమ్ అని చెప్పేసి చాలా ఎక్కువగా హైయెస్ట్ పాయింట్లోకి వెళ్తుంది. నీష్ నుంచి మెయిన్ స్ట్రీమ్కి వస్తుందన్నమాట. టెక్నాలజికల్ ఇన్నోవేషన్స్ చూసినా సరే ఇదే ప్యాటర్న్ని ఫాలో అవుతాయి. లైక్ ఫ్యాక్స్ మిషన్ చూసుకోండి, ఎగ్జాంపుల్ షార్ప్ కంపెనీ ఒక అఫోర్డబుల్ మోడల్ని ఇంట్రడ్యూస్ చేసింది 1984లో. సేల్స్ అన్నిటివి స్టడీగా గ్రో అయ్యాయి. 1987 వరకు ప్రతి ఒక్కరికి ఇది ఒక ఎసెన్షియల్ గుడ్ అయింది. సింపుల్గా చెప్పాలంటే చాట్ జీపీటీ, ఏఐ మోడల్స్ కూడా. ఏఐ మోడల్స్ ఎంతోమందికి తెలుసు అంతకు ముందు కూడా, కానీ అది ఒక నీష్ లాగా ఉండేది. కానీ చాట్ జీపీటీ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు ఏఐ అనేది మోస్ట్ ఎసెన్షియల్ పార్ట్ అయిపోయింది చాలామందికి, అందరికీ. అండ్ ఇవన్నిట్లో కూడా ఈ సోషల్ ఎపిడమిక్స్లో మెయిన్గా రెస్పాన్సిబుల్ ఒక స్మాల్ గ్రూప్ అయ్యే ఉంటుంది. మెజారిటీ 80/20 రూల్ని మీరు ఎన్ని ఉంటారు కదా, అంటే 20% ఆఫ్ ద పీపుల్కి ఉన్న ఇన్ఫ్లుయెన్స్ వల్ల 80% ఆఫ్ ద అవుట్కమ్ వస్తుంది ఇక్కడ సోషల్ వైరల్ ఎపిడమిక్స్లో. అండ్ ఇవి ఒక్కొక్కసారి ఇంకా మోర్ ఎక్స్ట్రీమ్గా కూడా వెళ్ళిపోతాయి. ఎప్పుడు అని అంటే కొంతమంది సోషల్ స్ట్రెంగ్స్ని పుట్టించగలిగేలాగా ఉంటారు, మరికొంతమంది కొన్ని యూనిక్ సోషల్ కనెక్షన్స్ ఉంటాయి. వాళ్ళ చెరిస్మాటిక్ పర్సనాలిటీస్ కావచ్చు, మిగిలిన వీళ్ళు మూమెంట్స్ని డ్రైవ్ చేయాలి అని అనుకోవడం వల్ల కావచ్చు. ఇలాంటి వాళ్ళని మనం కనెక్టర్స్ అంటాం. వీళ్ళకు చాలా ఎక్కువగా సోషల్ నెట్వర్క్స్ ఉంటాయి, డిఫరెంట్ గ్రూప్స్తో అలాగే డిఫరెంట్ సోషల్ సర్కిల్స్తో వీళ్ళకి లింక్ ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళు ఐడియాస్ని ఈజీగా స్ప్రెడ్ చేస్తారు. అలాగే ఒకే చోట ట్రెండ్స్ అనేటివి ఐసోలేట్ కాకుండా చేస్తారు. ఇక మరొక వాళ్ళు సేల్స్ పర్సన్స్. న్యాచురల్గానే వీళ్ళు చాలా ఎక్కువగా పర్సువేషన్ స్కిల్స్ ఉంటాయి. వీళ్ళు ఐడియాని ఈజీగా సెల్ చేయగలుగుతారు. అండ్ వాళ్ళు ఏం చెప్తారని కాదు, ఎలా చెప్తారు అనే దాని గురించి కూడా మనం చూసుకోవాలి. సో ఈజీగా వీళ్ళు స్ప్రెడ్ చేయగలుగుతారు. మరొకరు మేవెన్స్ ఆర్ మనలో ఇన్ఫ్లుయెన్సర్స్ అనుకోండి. వీళ్ళు లేటెస్ట్ ట్రెండ్స్ని ఫాలో అవుతారు, అలాగే వీళ్ళు మిగిలిన వాళ్ళ బిహేవియర్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు. సో ఈ మేవెన్స్ ఎవరైనా రికమెండ్ చేసినట్టయితే వాళ్ళ నెట్వర్క్ కూడా అదిని వింటుంది, అలాగే ఆచరించడానికి ట్రై చేస్తుంది. సో ఇవన్నీ అయినప్పటికీ కూడా సోషల్ ఎపిడమిక్స్కి ఇంకొకటి కావాల్సింది ఏంటి అంటే ఒక ఐడియా. ఐడియా అనేది స్టిక్ అయి ఉండాలి, మనకు డైలీ నాయిస్ నుంచి కొంచెం డిఫరెంట్గా ఉండాలి, స్టాండ్ అవుట్ అయ్యేటట్టు ఉండాలి. సో అలాంటి అప్పుడే సోషల్ ఎపిడమిక్స్ అనేటివి క్రియేట్ అవుతాయి. అండ్ దీనికి మరొక గ్రేట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే స్టార్బక్స్ యొక్క కాఫీ మీద కావాలనే వాళ్ళు మిస్స్పెల్లింగ్ చేసేవాళ్ళు. అండ్ ఈ మిస్స్పెల్లింగ్ చేసిన దానివల్ల వాళ్ళు ఎక్కువగా ఫొటోస్ తీసి సోషల్ మీడియాలో చెప్పడం, లేదంటే వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పడం, ఇలా చాలా చెప్పుకుంటూ పోయేటానికి స్టార్బక్స్ యొక్క కాఫీ రెడిక్యూల్ నుంచి చాలా ఎక్కువగా వాళ్ళ సేల్స్ కూడా పెరిగాయి. అండ్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇంకొకటి ఏంటి అంటే సైజ్ కూడా మ్యాటర్స్. 150 పీపుల్ కన్నా తక్కువ ఉన్న గ్రూప్స్లో చాలా వరకు ఐడియాస్ అనేటివి న్యాచురల్గా స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. సో ఎప్పుడైనా మీ ఐడియాని మీరు టెస్ట్ చేయాలి అనుకుంటే 150 పీపుల్ లోపల్లో ఉన్న గ్రూప్లో మీరు టెస్ట్ చేయండి. అది ఆర్గానిక్గా నిజంగా గ్రో అయితే ఆ ఐడియాలో వాల్యూ ఉంది అని అర్థం. థ్యాంక్ యూ వెరీ మచ్.